ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్స్తో చాలామంది ఆసక్తిగా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలోనే అనేక రకాల కండిషన్లు పెట్టడం చాలామందిని నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఈ అప్లికేషన్ల గడువు ముగుస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. మొత్తం భర్తీ చేయబోతున్నటువంటి పోస్టుల సంఖ్యలో కోత పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. తొలుత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నెంబర్ కాకుండా అందులో కొన్ని పోస్టులు తగ్గించే దిశలో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు రకాల మార్పులు తీసుకురాబోతుంది. అందులో భాగంగా 9 రకాల స్కూళ్లను అందుబాటులో తీసుకొస్తాం అంటూ వెల్లడిస్తోంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు పూనుకుంది. ఈ సర్దుబాటులో భాగంగా అనేక మంది ఉపాధ్యాయులు మిగులుగా భావిస్తోంది. మిగిలినటువంటి ఉపాధ్యాయుల్ని వివిధ కేటగిరీల్లో సర్దుబాటు చేసే దానిలో భాగంగా స్కూల్ అసిస్టెంట్లను కూడా ప్రైమరీ స్కూళ్లకు బదలాయించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియలో తొలుత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సంఖ్యను తగ్గించే దిశలో ఆలోచిస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. తాజాగా సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం చూస్తే మెగా డిఎస్సి పేరుకి చెబుతున్నటువంటి కూడా మెగా డిఎస్సి అనేటువంటి పేరుతో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మొత్తం 16,347 పోస్టులకు భర్తీ ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ భర్తీ ప్రక్రియలో మొత్తం పోస్టులను అన్ని జిల్లాల్లో కలిపి కేవలం 13,192 మాత్రమే అన్నట్టుగా చెబుతున్నారు. ఆ మేరకే నోటిఫై చేస్తున్నారు. అంటే 16,347కు గాను ఇప్పుడు 13,192 పోస్టులకు మాత్రమే నోటిఫై చేస్తే 3,155 పోస్టులు ఎగ్గొట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ప్రభుత్వం తొలి సంతకం పెట్టి జూన్ 2024లో మే 2025 వచ్చినా ఇంకా దాని మీద స్పష్టత లేకుండా ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్లకి గడువు ముగుస్తున్నటువంటి దశలో 3,000కు పైగా పోస్టులు కోత వేసేయడం ఏ రకంగా సమర్థనీయం అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మరి ఈ రకంగా ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఖాళీలు లేవనేటువంటి కారణంతో కేవలం 13,192 పోస్టులకు మాత్రమే డిఎస్సిని పరిమితం చేస్తే చాలామంది అన్యాయం అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులో కోత వేయడం ఏ రకంగా సరైనది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు డిఎస్సి ఆశావాహుల నుంచి వస్తున్నాయి. డిఎస్సి ఆశావాహులు చాలామంది ఇప్పటికే పరీక్షల నిర్వహణ మీద అనేక రకాల సూచనలు ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ఒక ఎగ్జామ్ పేపర్ ఉండాలి. జిల్లా వారీగా డిఎస్సి కమిటీలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీలు జిల్లాలో ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ పేపర్ రూపొందించాలి అనేటువంటి అభ్యర్థనను ఉపాధ్యాయ ఆశావాహుల నుంచి వస్తున్నాయి. అలాంటి అభ్యర్థనలు పరిశీలించి ఉపాధ్యాయ ఆశావాహుల అభిప్రాయాలకు అనుగుణంగా ఎగ్జామ్ పేపర్లు జిల్లాల వారీగా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మొత్తం ఎగ్జామ్ పోస్టుల విషయంలోనే కోత పెట్టేసేదానికి సిద్ధం కావడం అనేది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. దీని మీద చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇలా డిఎస్సి మొత్తం నోటిఫికేషన్నే చట్టపరంగా న్యాయపరంగా చిక్కుల్లోకి నెట్టేసేటువంటి వ్యూహం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలకి తావిస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కల్పిస్తోంది. తొలుత నోటిఫికేషన్లో చెప్పినట్టుగా 16,347 పోస్టులు ఖచ్చితంగా భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకు భిన్నంగా కేవలం 13,192 పోస్టులు మాత్రమే నోటిఫై చేసి ఉపాధ్యాయ ఆశావాహులకి అన్యాయం చేస్తాము అనేటువంటి రీతిలో ప్రయత్నం చేస్తే మాత్రం అది కొత్త వివాదానికి దారితీసి అనేక రకాల పెద్ద సమస్యలకి కారణమయ్యేదానికి అవకాశం కల్పిస్తుంది. అలాంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని మనమంతా ఆశిద్దాం.